2025లో జరిగే ఏషియన్ కప్కి ఇండియన్ క్రికెట్ టీం స్క్వాడ్ను రిలీజ్ చేసింది. 15 మందిని సెలెక్ట్ చేసింది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ను కంటిన్యూ చేస్తున్నారు. టీమిండియా స్క్వాడ్ వచ్చేసి ప్యూర్ బ్యాట్స్మెన్ కిందికి 4 తీసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్, శుభమ్ గిల్, తిలక్ వర్మ, రింకు సింగ్. ఇక ఆల్రౌండర్ విభాగంలో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా, శివం దుబే, అక్షర్ పటేల్ని తీసుకున్నారు. స్పిన్నర్స్ విభాగంలో మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ను తీసుకున్నారు. బౌలింగ్లో జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్. ఇలా ఈ 15 మందిని సెలెక్ట్ చేశారు. వీళ్ళ ప్రీవియస్ పర్ఫార్మెన్స్ ఎలా ఉందో చూసి టీమ్ సెలెక్షన్ బాగుందో లేదో చూద్దాం. ముందుగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ టీ20లో రికార్డ్ బాగుంది. 23 మ్యాచ్ల్లో 18 గెలిచారు. 4 మ్యాచ్ల్లో ఓడిపోయారు, 1 డ్రా అయింది. కెప్టెన్గా పర్ఫార్మెన్స్ బాగున్న సూర్యకుమార్ యాదవ్ గత 10 మ్యాచ్లలో పర్ఫార్మెన్స్ ఏం అంత బాగాలేదు. టోటల్ 23 మ్యాచెస్లో 2600 రన్నులు చేశారు. స్ట్రైక్ రేట్ మాత్రం 160+ ఉంది. సూర్యకుమార్ యాదవ్ స్ట్రైక్ రేట్ మాత్రం బాగా ఉంది. టోటల్ 23 మ్యాచెస్లో 4 సెంచరీలు, 21 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇప్పటికైనా ఫామ్ అందుకుంటాడేమో చూడాలి. ఇక మొదటి ఓపెనర్గా అభిషేక్ శర్మ ఉన్నాడు. భీకరమైన ఫామ్లో ఉన్నాడు. టోటల్ 17 మ్యాచ్ల్లో 535 రన్లు కొట్టాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 193. ఆడిన 17 మ్యాచ్ల్లో 2 సెంచరీలు, 2 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఈ ఫామ్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను. ప్రస్తుతం టీ20లో బెస్ట్ స్ట్రైక్ రేట్ తనదే. ఇక రెండో ఓపెనర్గా సంజు శాంసన్. తనకి అవకాశాలు వస్తున్నా తను సద్వినియోగం చేసుకోలేకపోతున్నాడు. తను టోటల్ 42 మ్యాచ్ల్లో 861 రన్నులు చేశారు. స్ట్రైక్ రేట్ వచ్చేసి బాగుంది, 152 ఉంది. తనకు ప్లస్ పాయింట్ ఏమంటే ఆడిన లాస్ట్ 10 మ్యాచ్ల్లో వరుసగా 3 సెంచరీలు చేశాడు. తిరిగి సంజు ఫామ్లోకి రావాలని కోరుకుంటున్నా. డౌన్లో యథావిధిగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వచ్చేస్తాడు. సెకండ్ డౌన్గా మన తెలుగు అబ్బాయి తిలక్ వర్మ ఉన్నాడు. తను 25 మ్యాచ్ల్లో 749 రన్లు చేశాడు. తన స్ట్రైక్ రేట్ కూడా 150+ ఉంది. టీ20లో 2 టీ20 సెంచరీలు ఉన్నాయి. తను కూడా మంచిగా ఆడాలని కోరుకుంటున్నాను. ఇక 5th పొజిషన్లో సిక్సర్ల దూబే ఉన్నాడు. తను టోటల్ 35 మ్యాచ్ల్లో 531 రన్లు చేశాడు. కానీ స్ట్రైక్ రేట్ మాత్రం 140+ ఉంది. టీ20లో ఈ స్ట్రైక్ రేట్ పనికిరాదు. తను కూడా హిట్టింగ్ చేసి స్ట్రైక్ రేట్ పెంచుకోవాలని కోరుకుంటున్నాను. ఇక 6వ ప్లేస్లో కుంగ్ఫూ పాండ్యా ఉన్నాడు. మోస్ట్ ఎక్స్పీరియన్స్ బ్యాట్స్మెన్ కూడా తనే. 100కు పైగా మ్యాచ్లు ఆడాడు. ఆల్మోస్ట్ 2000 రన్స్ ఉన్నాయి. స్ట్రైక్ రేట్ కూడా ఆల్మోస్ట్ 150 ఉంది. ఇక చివర్లో వచ్చి హిట్టింగ్ చేస్తే సరిపోతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఐపీఎల్ సెన్సేషన్, ఒకే ఓవర్లో 5 సిక్సర్లు కొట్టిన రింకు సింగ్ ఆడిన 24 మ్యాచ్ల్లో 546 రన్లు చేశారు. స్ట్రైక్ రేట్ వచ్చేసి 161. చివర్లో వచ్చి హిట్టింగ్ చేయడానికి ఈ మాత్రం స్ట్రైక్ రేట్ సరిపోతుంది. నాకు తెలిసి రింకు సింగ్కి సరైన అవకాశాలు రావట్లేదు. ఆడిన 33 మ్యాచ్లో 24 సార్లే తను బ్యాటింగ్ చేశాడు. ఇంకా బ్యాటింగ్ చేస్తే బాగా రన్స్ చేయగలడు. ఇక నెక్స్ట్ వచ్చేసి మన ఆల్రౌండర్ అక్షర్ పటేల్. తను కూడా ఆల్మోస్ట్ సీనియర్. 70 మ్యాచ్లో ఆడాడు, 535 రన్లు వేశాడు. స్ట్రైక్ రేట్ వచ్చేసి మంచిగుంది, 140 ఉంది. ఇక బౌలింగ్ విభాగంలో స్పిన్నర్గా అక్షర్ పటేల్కు మంచి రికార్డే ఉంది. టోటల్ 70 వికెట్లు తీశాడు. ఇక ఎకానమీ ఒకటే 7.3 ఉంది. ఈ ఎకానమీ తగ్గించుకుంటే తను కూడా మంచి యువరాజ్ సింగ్లా ఆల్రౌండర్గా టీమిండియాలో ఉండగలరు. ఇక ఇంకో స్పిన్ దిగ్గజం మిస్టరీ వరుణ్ చక్రవర్తి. తను ఆడిన 18 మ్యాచ్లోనే 33 వికెట్లు తీశాడు. ఎకానమీ కూడా 7.2 ఉంది. తను చెలరేగి ఆడితే అవతల టీం వాళ్ళకి ఆడడం కూడా కష్టమే. ఇక మన బౌలింగ్ అస్త్రం మెయిన్ జస్ప్రీత్ బుమ్రా. తను ఆడిన 70 మ్యాచ్లో 89 వికెట్లు తీశాడు. ఎకానమీ వచ్చేసి ఓన్లీ 4.6. బుమ్రా ఉన్నంత వరకు చివరి ఓవర్లలో రన్స్ చేయడం చాలా కష్టం ప్రత్యర్థులకి. ఇక పవర్ ప్లే స్పెషలిస్ట్ హర్షదీప్ సింగ్. తను కూడా ఆడిన 63 మ్యాచ్లో 99 వికెట్లు తీశాడు. తనకు పవర్ ప్లేలో వికెట్ తీయడం చాలా సరదాగా అనుకుంటా. ప్రతి మ్యాచ్లో పవర్ ప్లేలో పక్కా వికెట్లు తీస్తాడు. తన బౌలింగ్ ఎకానమీ వచ్చేసి 8.3. తను పవర్ ప్లేలో వికెట్ తీసే ప్రత్యర్థులు ఆడడం కూడా చాలా కష్టమే. ఇక హార్దిక్ పాండ్యా బౌలింగ్లో కూడా ఎకానమీ వచ్చేసి 8.2 ఉంది. టోటల్గా తను 94 వికెట్స్ చేశాడు. టీమిండియా చాలా కష్టాల్లో ఉన్నప్పుడు చాలాసార్లు వికెట్లు తీశాడు. అటు బ్యాటింగ్తో ఇటు బౌలింగ్తో ప్రత్యర్థులను కట్టడి చేస్తే టీమిండియా గెలవడం చాలా ఈజీ. హార్దిక్ పాండ్యా కూడా మంచి పర్ఫార్మెన్స్ ఇవ్వాలని అనుకుంటున్నాను.
ఇక చివరగా నా టీం 11 ఏంటో చెప్తాను. ఓపెనర్లుగా అభిషేక్ శర్మ, సంజు శాంసన్. ఫస్ట్ డౌన్లో సూర్యకుమార్ యాదవ్, ఫోర్త్ డౌన్లో తిలక్ వర్మ, ఫిఫ్త్ డౌన్లో శివమ్ దుబే, సిక్స్త్ డౌన్లో హార్దిక్ పాండ్యా, సెవెంత్ డౌన్లో రింకు సింగ్, ఎయిత్లో అక్షర్ పటేల్, 9th డౌన్లో వరుణ్ చక్రవర్తి, 10th డౌన్లో హర్షదీప్ సింగ్, 11th బూమ్రా. నేను వచ్చేసి ప్యూర్ బ్యాట్స్మెన్స్గా నలుగురిని తీసుకున్నాను. అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తిని తీసుకున్నాను. బౌలింగ్ విభాగంలో బూమ్రా, హర్షదీప్ సింగ్ ఉన్నారు. కావాలంటే మనం హార్దిక్ పాండ్యాను, శివమ్ దుబేను, అభిషేక్ శర్మతో కూడా బౌలింగ్ వేయించవచ్చు. ఇది నేను ఏషియా కప్కి టీమిండియాను సెలెక్ట్ చేసిన మెంబర్స్. మీరు ఏ టీంని సెలెక్ట్ చేస్తారో కామెంట్ చేయండి. బాయ్ అండి, గుడ్ నైట్.